ఏం పేరే పెద్దయినా? నరసయ్య, విరుగు నరసయ్య. ఓకే. ఎట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి? అంటే ఇక్కడ రైతులై మొత్తం పొలాలు ఎండిపోతున్నాయి అని చెప్పి వినపడతా ఉన్నాయి, వీడియోలు వస్తున్నాయి బయటికి. నిజమేనా ఇదంతా? కాదండి, అంత నిజమే. ఒక్క నాడు కూడా నీళ్ళు ఇచ్చిన పాపం లేదు. అక్కడ ఎప్పుడో పెద్ద వర్షం కురిసింది, ఇక అదే వర్షం కానీ మళ్ళీ వర్షాలు లేవు, నీళ్ళు లేవు. అగో చూసిరుగా ఎండిపోతున్నాయి, జోలు మెత్తనే ఉన్నాయిగా. ఎందుకు ఇప్పుడు పక్కనే ఉంది కదా, చెరువు ఉంది పక్కన పెద్ద ఇడంగా, ఇది కాలువ ఉంది ముందల సార్. చెరువు పక్కన అంతా బండే. ఇన్ని బోర్లు, నేను కూడా 2 బోర్లు వేసిన సూత్ర పరిచర. 2 బోర్లు వేసినా కానీ 2 పల్లె ఉత్త పొడెళ్ళింది. 2 పల్లె పడేళ్ళని తీసుకొని పోదాం మీరు చూడాలంటే ఈ దూడనీడ కట్టేసేస్తా పోయి చూద్దాం. 2 వేసిన పల్లె. అంటే గతంలో ఎట్లా ఉండి ఇట్లనే ఉండే పరిస్థితి? ఇప్పుడు గత 10 సంవత్సరాల తెలంగాణ వచ్చినాక అది అప్పుడు మంచిగుండే, నీళ్ళు ఇచ్చిండు, రైతులు మంచిగా సంతోషపడరు, ఒడ్లు పడినాయి, అన్ని పంటలు పడినాయి, అప్పుడు మంచిగానే ఉన్నారు. ఇప్పుడు నేను మార్పు తెస్తా, ఆనాటి కాలం తెస్తా, వెనకటి రోజులు తెస్తా అన్నాడు కదా రేవంత్ రెడ్డి. ఆయన ఏం తెస్తాడండి, ఇదే తెచ్చుడా, ఇక పొలాలనే పెట్టుడు లే. ఎట్లా ఉంది మరి? ఏం చెప్తావు ఇప్పుడు రైతులకు ఇవ్వాల్సినటువంటి రుణమాఫీలు కానీ రైతు బంధువులు కానీ ఇవన్నీ వాళ్ళకంటే ఎక్కువనే ఇస్తున్నాం మేము అని చెప్తుండ్రు రేవంత్ రెడ్డి. ఈడనేమో పంటలు ఎండిపోయి మీరు ఇట్లా చెప్తారు, ఏం చెప్తారు మీరు? ఇగో నేను డయాలసిస్ పేషెంట్, ఇగో ఇక్కడ చూడండి మిషన్ ఆడుతుంది, ఇగో ఈడ పెడతారు నాకు వారానికి ఒకసారి. నేను 2 వారాలు పోవట్లే. ఇట్లా నేను ఆ పేషెంట్ను నా ఆరోగ్యం బాగలేదని కూడా ఎన్నోసార్లు రాసిచ్చిన. ఏదో మన పోయిన దసరా పోయిన దసరా కాంచే ఈ సంజీవ్ రెడ్డి రాసిచ్చిండు 2000 కానీ ఇక మళ్ళీ పెంచలే. సరే పోతే పోనీ దేశంలో అందరికి వస్తాయి నాకు వస్తాయి అనుకున్నా కానీ నేను అట్లా కూడా ఏం ఆశపడతలే పల్లె. సరే ఆయన ఇచ్చినంతే చాలనుకున్నా గతం అట్నే ఉన్నా. నీళ్ళు మాత్రం చాలా దారుణం అండి, లేవు పొలాలు. బోర్లు అంటే ఇంతకుముందు బోర్లు వేసినారు ఎప్పుడన్నా? 10 సంవత్సరాల రైతులు ఇక్కడ లేలే, ఒక్కలేలే. అన్ని పాయనంగా బారి నీళ్ళతోనే మంచిగా సంతోషంగా బతికారు. మరి ఇప్పుడు అసలు బోర్లు వేసినా పడే పరిస్థితులు, అంటే గ్రౌండ్ లెవెల్లో కూడా నీళ్లు లేవంటావు? లేవు. మరి ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? దూడని కట్టి జరబదం పరి చూపెడతా. ఇగో ఇక్కడ డొంకే అసుంట పోతే బట్టి ఉంది చూడ, అసుంట ఆ బట్టి కానీ 2 బోర్లు వేసిన. నాకున్నదే 1 ఎకరం. సరే ఈ కోతుల కొట్టలేక మన యాసంగి శనికెత్తే ఇగో పెద్ద మనిషిని ఇటుకు కొట్టి అటు వస్తేనే అటుకు కొడితే ఇటు వచ్చి పడుతున్నాయి. కొట్టలేక ఇక ఈసుకోడు పడతాడని 2 బోర్లు వేసినా కూడా 2 పల్లె. ఇక దాని పరిస్థితి మీరే ఆలోచించాలి. ఇక మేము ఊరికే చెప్పినా వేస్ట్. మీరు మంచిగా పంటలు పండిస్తే నేను బోనస్ కూడా ఇస్తున్నా అంటుండ్రు రేవంత్ రెడ్డి. ఇక్కడ పంటలు పండే కాలమే లేదు కదా. ఎవరికి ఇచ్చిండండి బోనస్? రైతులందరూ అసలు ఇచ్చేటటువంటి ఇప్పుడు రైతు భరోసాకు బదులు బోనసే మంచిగా ఉందని చెప్పి రైతు భరోసాను వద్దంటారు అంట రైతులందరూ. లేదు, అది ఎవరికో 10 పుట్లు పడినోనికో ఒక 500 ఏమో వేసిండ ఆట గా మధ్యన, కానీ అది కూడా క్లారిటీ లేదంట. లేదు. మరి ఏం చెప్తావే? ఇంత ఇప్పుడు 10 సంవత్సరాలల్లా అంటే రైతుల కోసమే ముఖ్యంగా తెచ్చుకున్నాం మన తెలంగాణని. రైతులు అంటే అక్కడ ఆంధ్ర పంటలు పండుతున్నాయి, మన పంటలు ఎండుతున్నాయి, పొలాలు ఎండుతున్నాయి అని చెప్పి మన నీళ్ళు మనకు కావాలని తెచ్చుకున్నాం. ఇప్పుడు అసలు ఆ నీళ్ళే లేకుండా మళ్ళీ పంటలు ఎండుతున్నాయి, రైతులందరూ ఆత్మహత్యలు చేసుకుంటారు. ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి? ఇక నేను చెప్పేది ఏంది, నేను కూడా 2 బోర్లు వేసిన. 1 ఎకరానికి, నాకు 4 ఎకరాలు లేదు, 5 ఎకరాలు లేదు. మరి ఎందుకు ఇట్లా 1 ఎకరానికి 2 బోర్లు వేసిన, అది పడలే. ఇక పడకపోతే దేవుడు అంటే తలకా పట్టుకొని కూర్చొని ఇప్పుడు ఆ 50 ఏళ్ళు నా మీద అప్పు ఉన్నట్టేగా. మరి ఇక నేను కష్టం చేసి తీరుతున్నా. ఇక నువ్వు వచ్చి పీకితే వచ్చి పీకితే మళ్ళీ దేవుడు అనుకుంటా అందులో 2 గుంటలు అమ్మకదెంగాలి, తీరిపోయాలి. ఇక నా వల్ల కాదు కదా చేతనై చేతానికి. ఇక అది ఉన్న వాస్తవం అది. మొత్తానికైతే అప్పటిలాగా నీళ్లు పైన వస్తలేవు, గ్రౌండ్ లెవెల్లో కూడా లేవు. ఓకే, రైట్. ఇది ఎస్ఆర్ఎస్పి నుంచి వచ్చే వాటర్. ఇది 69Dకి సంబంధించినటువంటి కాలువ. ఇక్కడ నూతన్కల్ గ్రామానికి సంబంధించింది. అంటే ఇక్కడ మొత్తం కూడా ఎప్పుడైనా కూడా ఎండాకాలంలో కూడా ఏమంటారు, ఇక్కడ ఉన్నటువంటి దీనికి ఒడ్డనమాట ఉన్న పొలాలన్నీ కూడా ఈ నీళ్ళ మీదనే ఆధారపడి పంటలు పండిస్తూ ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా. కానీ ఇప్పుడు మార్చి స్టార్టింగ్లోనే పక్కన ఈ కాలువ ఎండిపోవడంతో పూర్తిగా చూడొచ్చు అండి, మొత్తం కూడా ఎక్కడ గింత తేమ కూడా లేకుండా, ఒక చెమట చుక్క కూడా లేకుండా కంప్లీట్గా పడాగు పడిపోయింది, కాలువ అంతా ఎండిపోయింది. దీని కారణంగానే ఇక్కడ ఉన్నటువంటి ఒడ్డుకున్నటువంటి పంట పొలాలన్నీ కూడా
ఎక్కడికక్కడ ఎన్ని ఎకరాలు వేస్తే అన్ని ఎకరాలు ఎండిపోయిన పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాం. అంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ఆధారంగా ఉన్నటువంటి కాలువ ఏదైతే ఉందో దీని మీద ఆధారపడి పంటలు వేసిన రైతులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా నష్టపోయిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. పదుల సంఖ్యలో ఎకరాలకు సంబంధించినటువంటి పంటలు వేసి అది కేవలం ఈ నీళ్లు రాకపోవడం వల్ల పంటలు పండించలేకపోతున్నాం. ఇది గత ఒక 17-16 సంవత్సరాల క్రితం జరిగి ఉండే ఇట్లా మళ్ళీ ఒకసారి 15 సంవత్సరాల వెనక్కి తీసుకుపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని అని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. అంటే ఏదైతే గతంలో ఉన్నటువంటి కాలువలలో మధ్యలో రైతులు అంటే ఊర్ల మీదంగా ప్రవహించి వచ్చే కాలువలు కాబట్టి పక్క ఊర్లలో ఉన్నటువంటి దీనికంటే ముందల ఊర్లలో ఉన్నటువంటి రైతులు దీన్ని ఆపే ప్రయత్నం చేస్తే ఏమన్నా మధ్యలో కట్టలేసి అడ్డుకట్టలేసి వాళ్ళ పొలాలకు మళ్లించే ప్రయత్నం చేస్తే ముందు ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ ఉన్న ఊర్లకు సంబంధించినటువంటి రైతులు పోయి తొలగించి మళ్ళీ నీళ్లు తెచ్చుకునే పరిస్థితి ఉండే ఇంతకుముందు. మళ్ళీ ఇప్పుడు ఒకసారి అదే తలపిస్తుందని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఎర్రపాడు ఎక్స్ రోడ్ సమీపంలో ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పి కాలువ దగ్గర ఉన్నాం మనం. అంటే మొన్న రీసెంట్గా ఎవరైతే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి దీన్ని విజిట్ చేశారు. ఇక్కడ ఏదైతే దీని చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు వారేటువంటి నీళ్లు ఈ కాలువ నుంచే ప్రవహిస్తూ ఉండే ఇక్కడ ఈ కాలువ మొత్తం కూడా బంద్ పెట్టడం వల్ల ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలలో ఉన్నటువంటి పంటలన్నీ కూడా ఎండిపోయిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. దీన్ని కొంచెం లోపలికి తీసుకుపోయే ప్రయత్నం కూడా చేద్దాం. అంటే ప్రధానంగా ఇప్పుడు గ్రామాలలో ప్రవహించేటటువంటి పిల్ల కాలువలన్నిటికి కూడా ఈ కాలువ నుంచే నీళ్లు ప్రవహించి ఆ కాలువలకు అటాచ్ చేసి రైతుల పంట పొలాలకు మళ్లించే ప్రయత్నం చేసేవాళ్ళంట. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ కాలువ అంతా కూడా పిల్ల కాలువలతో పాటుగా ఈ ఎస్ఆర్ఎస్పి కాలువ కూడా పెద్ద కాలువ కూడా మొత్తం ఎండిపోయిన పరిస్థితి చూడొచ్చు. ఇక్కడ ఇందులో చెత్త చెదారం వేసి ఇదంతా ఒక పడాగు పడిపోయిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉన్నది ప్రజెంట్ ఈ కాలువ పరిస్థితి. మరి ఎందుకు ఇంతవరకు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కానీ ఎందుకు ఇంతవరకు పట్టించుకోవట్లేడు అనేది విషయం కూడా ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి ఉన్నది. అంటే ప్రజల ఓట్లతోటి గెలిచిన ఎమ్మెల్యే ఈరోజు ఆయన మా తరఫున కొట్లాడాల్సింది పోయి ఆయనే బాజాప్తా మీకు వచ్చే కోట అయిపోయినాయి, మీకు నీళ్లు రావని చెప్పి కూడా ప్రజలందరికీ స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మాకు ఖచ్చితంగా ఇక్కడ ఈ కాలువ గుండా నీళ్లు వదిలిపెట్టి మా పంట పొలాల్ని పంటలు పండించుకునే వెసులుబాటు కలిగించి మమ్మల్ని ఆదుకోండి అని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులు వేడుకుంటూ ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎవరైతే ఒక 4-5 సార్లు ఇక్కడ ఈ కాలువ దగ్గర నుంచి మొదలు పెడితే మన స్థానిక సూర్యాపేటకు సంబంధించినటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఆఫీసులలో అనేక సార్లు ధర్నాలు చేశారు. ఈ కాలువ దగ్గర కూడా ధర్నాలు చేసిన పరిస్థితి ఉందని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులు చెప్తా ఉన్నారు. మరి ఇప్పటి వరకు కూడా ఎలాంటి రెస్పాండ్ అయితే ప్రభుత్వం నుంచి మాకు దక్కలేదు, ప్రభుత్వం అయితే ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రైతులు అందరూ కూడా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం.